విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతోంది. భవానీల దీక్ష విరమణ కార్యక్రమం ఇవాల్టితో ముగియనుంది. దీంతో పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి క్యూ కడుతున్నారు. ఆలయం మొత్తం దుర్గమ్మ నామస్మరణతో మార్మోగుతోంది. గిరి ప్రదక్షిణ చేసి దీక్ష విరమిస్తున్నారు భక్తులు. మరోవైపు భక్తుల రద్దీ కారణంగా ఇంద్రకీలాద్రిపై పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇక ఇంద్రకీలాద్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ముగిసింది. పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది. వేలాది మంది భక్తులు గత 5 రోజులుగా లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు జై కొడుతూ అందరూ కూడా భక్తులంతా కూడా నియమ నిష్ఠలతో 41 రోజుల దీక్షను చేపట్టారు. ఆ దీక్ష మొత్తం కూడా ఇరుముళ్ళన్నీ కూడా ఇక్కడ సమర్పించుకుంటున్నారు. మొత్తం కూడా అందరూ కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈసారి లక్షలాది మంది భక్తులైతే రావడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై భక్తులు పోటెత్తారు. మొత్తం కూడా 41 రోజులు దీక్ష చేసి అక్కడ ఇరుముళ్ళన్నీ కూడా ఇక్కడ సమర్పించుకున్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి కరుణ కటాక్ష కోసం వివిధ ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అయితే ఇక్కడ మనకి ఒక స్వామీజీ ఉన్నారు. స్వామి, ఏంటి అమ్మవారి మహిమ ఏంటి? ఈ సంవత్సరం ఎలా ఉంది? ఎల్లారా గారు ఆలండి గురుభవాని సంఘానికి 39 సంవత్సరాల మట్టి మేము ఆలండి గురుభవానిగా పనిచేస్తున్నాం. ఈ రోజు తెల్లారగట్ల 3:30 మొదలు పెట్టారు. లక్ష మంది ఇప్పటికి దర్శనం చేసుకున్నారు. 2 లక్షల మంది దాకా వచ్చారు. అయితే మాల తీయటం అంతా ఫ్రీ. అలాగే వాటరు అంతా ఈ సంవత్సరం ఈవో గారు అన్ని కూడా సౌకర్యాలన్నీ ఇచ్చారు. అలాగే సేవ చేయడానికి మేము వచ్చాం. రాజమండ్రి నుంచి భవానీ సేవ చేయడానికి వచ్చాం. 5 రోజులు అయింది వచ్చి. ఈ రోజుతో లాస్ట్. అమ్మవారి ఏదైతే పూర్ణాహుతితో ఈ కార్యక్రమం ముగిసింది, ఎలా ఆ ప్రాచుర్యం ఎట్లా ఈ దీక్ష గురించి? ఈ రోజు నుంచి అంటే పొద్దున్న నుంచి 3:30 నుంచే గిరి ప్రదర్శన జరుగుతుంది. పూర్ణాహుతి పూర్తయింది. 7 గంటలకే పూర్తయింది. ఇక నుంచి మామూలుగా వచ్చిన మళ్ళీ చేస్తారు. అయితే ఈ పూర్ణాహుతి లక్షలాది మందితోటి జరగటం చాలా గర్వకారణం. అందుకు చేత ఇలాంటి తల్లులందరూ కూడా ఇంకా తిరుగుతూనే ఉన్నారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటారు. ఈ రోజు సాయంత్రం 6:30 పూర్తవుతుంది. మొత్తం ఎన్ని లక్షల మంది వచ్చింటారు ఈ 5 రోజుల్లో? ఈ 5 రోజుల నుంచి దగ్గరికి 7 లక్షల మంది వచ్చింటారు. 7 లక్షలు ఈ 5 రోజులు మట్టి 7 లక్షల మంది వచ్చింటారు. వివిధ ప్రాంతాల నుంచి. భవానీ ఎక్కడి నుంచి వచ్చారు? భవానీ కొల్లిపార, గుంటూరు జిల్లా. ఎలా దర్శనం అయిందా? ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? బ్రహ్మాండంగా ఉంది. దర్శనం ఫ్రీగా బాగా అయింది. చాలా బాగుంది. ఇదే మొదటిసారా? ఇంత ముందు కూడా వేసుకున్నారా? మేము 92 నుంచి వేసుకుంటున్నాం. మళ్ళీ ఒక జనం అయితే నేను డైలీ వేస్తా. ఎట్లా ఉంది ఈ సంవత్సరం? దర్శనం ఎలా జరిగింది? మంచిగా జరిగింది. బాగుంటాయి. అంతా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? నేను 2000 సంవత్సరం నుంచి. భక్తులంతా చెప్తూ ఉన్నారు 2000 సంవత్సరం నుంచి కూడా వస్తూ ఉన్నారు. అక్కడ మనకి కనిపిస్తుంది అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అంతా కూడా దీక్షని విరమించారు. అందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్లేందుకు కూడా ఇక్కడ మొత్తం కూడా భక్తులంతా కూడా భారీ ఎత్తున చేరుకుంటున్నారు. చిన్న పిల్లలు పాపలు కూడా ఇక్కడికి వస్తున్నారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చా తల్లి? దీక్ష చేసావా నువ్వు? చేసా. ఓకే. అమ్మవారిని మొక్కున్నావా? దండం మొక్కుకున్నా. ఏమని బాగా చదువు రావాలని మొక్కున్నావా? ఓకే. అదే వీళ్ళంతా కూడా విజయనగరం జిల్లా నుంచి వచ్చినట్టు చెప్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో 41 రోజుల దీక్ష చేసి దీక్షను ఇక్కడ ముగించి అమ్మవారి దర్శనం చేసుకుని సంతోషంగా ఇక్కడ ఉన్న ఏర్పాట్ల పట్ల కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీక్ష ముగించుకొని అమ్మవారిని తమ కోరికలు కోరుకొని సంతోషంగా స్వగ్రామాలకి బయలుదేరి వెళ్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో రవిచంద్ర, NTV, విజయవాడ.